హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టుల నీటి ఇన్‌ఫ్లోలు మరియు అవుట్‌ఫ్లోలు సంబంధించి తాజా సమాచారాన్ని మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. కావున ఈ వీడియోని చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. వివరాల్లోకెళ్ళినట్లయితే కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, తుంగభద్ర డ్యాములకు రోజురోజుకి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో ప్రధాన జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతోటి నిండుకుండలా మారి జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని డ్యామ్ అధికారులు ఎప్పటికప్పుడు దిగువకైతే నీటినైతే విడుదల చేస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జలాశయాల్లోకి వచ్చే ఇన్‌ఫ్లో మరియు అవుట్‌ఫ్లో వివరాలు ఒకసారి చూసినట్లయితే అందులో ప్రధానంగా ఆల్మట్టి డ్యాంలోకి 2,50,000 క్యూసెక్ల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో వచ్చే నీటిని వచ్చినట్లు దిగువకు నారాయణపూర్ ప్రాజెక్టు మీదుగా జూరాలకైతే విడుదల చేస్తున్నారు. అయితే జూరాల ప్రాజెక్టుకి ప్రస్తుతం 2,50,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకి శ్రీశైలం డ్యాంలోకి అయితే విడుదల చేస్తున్నారు. మరోపక్క తుంగభద్ర నదికి రోజురోజుకి వరద ప్రవాహం పెరుగుతుంది. ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం తుంగభద్రలోకి 1,07,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 1,00,000 క్యూసెక్కులని దిగువకి 28 గేట్ల ద్వారా శ్రీశైలంలోకి అయితే విడుదల చేస్తున్నారు. అయితే అటు తుంగభద్ర నుండి ఇటు జూరాల నుండి వస్తున్న వరదతోటి శ్రీశైలం జలాశయానికి వరద నీరు అయితే పోటెత్తుతుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీశైలం జలాశయానికి 2,50,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 45,000 క్యూసెక్కుల్ని దిగువకు నాగార్జున సాగర్కి అయితే విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 863 అడుగులు వచ్చి చేరినట్లు డ్యామ్ అధికారులు అయితే తెలుపుతున్నారు. శ్రీశైలంలోకి రోజుకి 20 టీఎంసీల నీరు వచ్చి చేరుతున్నట్లు డ్యామ్ అధికారులు అయితే చెప్తున్నారండి. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడుకు ఈరోజు 2,000 క్యూసెక్కుల నీటినైతే విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు అయితే చెప్పారు. అయితే ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే రానున్న 4 రోజుల్లో శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉందని డ్యామ్ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారండి. మరోపక్క నాగార్జున సాగర్కి ఇన్‌ఫ్లో వస్తుండడంతో సాగర్ ఆయకట్టు రైతులకు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తోటి రైతులకు కూడా తెలియజేయండి. ఇంకా ఇటువంటి కొత్త సమాచారం కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో అయితే ఉంచుకోండి. ఇంకొక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.